హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఆత్మకథ అనేటువంటి 6వ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ బాలభారతి అనేటువంటి పుస్తకంలోనిది మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ యొక్క పాఠంలో నీటి కాలుష్యాన్ని అరికడదాము అనేటువంటిది. తర్వాత వచ్చేసి ఇక్కడ వినండి, సంభాషించండి. దాంట్లో మీకు తెలిసినటువంటి కొన్ని నదుల పేర్లను రాయండి. గంగా నది, నర్మదా, సరస్వతి, యమున, కృష్ణ, కావేరి, తపతి, భీమరది నది, తుంగభద్రా నది, సింధు నది, ప్రాణహిత నది. జీవనదులు అంటే ఏమిటి? జీవనదులు అంటే ఏడాది పొడవునా నిరంతరంగా ప్రవహించేటువంటి నదుల అని అర్థము. నదులలోని నీటిని నిల్వ చేయుటకు ఏం చేస్తాము? నదులపైన ఆనకట్టలు కట్టి విద్యుత్తు మరియు పారిశ్రామిక ప్రక్రియలకు వ్యవసాయానికి ఉపయోగించుకుంటాము. ఆత్మకథ అనగానేమిటి? తన కథను తానే రాసుకోవడాన్ని ఆత్మకథ అని అంటారు. నదులు ఉప్పొంగినప్పుడు కలుగు నష్టాలేవి? ప్రాణ నష్టము మరియు ఆస్తి నష్టము, వ్యవసాయం పైన ప్రభావము, ఆరోగ్య సమస్యలు, మౌలిక సదుపాయాలు దెబ్బతినడము, పర్యావరణ నష్టం. ఇక్కడ చదవండి, ఆలోచించండి, రాయండి. సరైనటువంటి సమాధానాన్ని గుర్తించి రాయండి. ఇక్కడ సరైనటువంటి సమాధానం గుర్తించి రాయండి. దాంట్లో దక్షిణ గంగా నది అని పేరు గలది గోదావరి. భద్రాచలంలో ఉన్న దేవుడు రాముడు. గోదావరి నదిపై గేయం రాసినటువంటి కవి అడవి బాపిరాజు. మహారాష్ట్రలో పక్షుల వలస కేంద్రము ఇక్కడ ఉన్నది జయకవాడి. ఇక్కడ సమాధానాలు రాయండి. గోదావరి నది ఎచ్చట జన్మించింది? గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర త్రయంబకములో జన్మించింది. పుష్కరాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తాయి? పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. గోదావరి నదిపై నిర్మించినటువంటి ఆనకట్ట ఏది? గోదావరి నదిపై నిర్మించినటువంటి ఆనకట్ట వచ్చేసి ధవళేశ్వరం ఆనకట్ట. త్రయంబకేశ్వర్ ఆలయాన్ని గురించి రాయండి. నాసిక్లో త్రయంబకేశ్వర్ అనేటువంటి శివాలయం ఉంది. ఇది శివుని పురాతనమైనటువంటి ఆలయము. ఇది శివుని యొక్క 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పేర్కొనబడింది. సాధారణంగా జ్యోతిర్లింగాల్లో కేవలము శివుడు మాత్రమే ఉంటాడు. కానీ ఇక్కడ వచ్చేసి ఒకే పానవట్టములో బ్రహ్మ, విష్ణువు మరియు మహేశ్వరుడు ముగ్గురు లింగ రూపంలో కొలువై ఉండడము ఈ క్షేత్రం యొక్క అతిపెద్ద ప్రత్యేకత. ఈ ఆలయములో సమీపంలో వచ్చేసి బ్రహ్మగిరి కొండలపైనే ఈ యొక్క పవిత్ర గంగార నది అనేటువంటిది పవిత్ర గోదావరి నది అనేటువంటిది జన్మించింది. ఈ యొక్క పాఠంలో మనము 10 వాక్యాలు అనేటువంటి తెలుసుకున్నాము. నేనే చెట్టునైతే, నేనే గొడుగునైతే అనేటువంటి అంశాలను గురించి 10 వాక్యాలు అనేటువంటి తెలుసుకు. ఇక్కడ నేనే చెట్టునైతే వ్యాసం అనేటువంటి తెలుసుకుందాము. నేను ప్రకృతి ప్రసాదించినటువంటి పచ్చని వరప్రసాదాన్ని నేను చెట్టును. భూమి మీద ప్రాణకోటి మనుగడకు పునాదిని నేను. మీరు పీల్చేటువంటి గాలి నుండి మీరు తినేటువంటి ఆహారం వరకు ప్రతి దాంట్లోనూ నా యొక్క పాత్ర అనేటువంటిది ఉంది. నా జననము మరియు ఎదుగుదల, నేను ఒక చిన్న విత్తనముగా మట్టిలో నా ప్రయాణం అనేటువంటి మొదలైంది. సూర్యరశ్మి మరియు నీరు మరియు మట్టిలోని పోషకాల సహాయంతో నేను మెల్లగా మొలకెత్తి ఈరోజు ఒక పెద్ద వృక్షంగా మారాను. గాలి వానలకు తట్టుకొని ఎండలకు భరించి పక్షులను నీడను ఇస్తూ గర్వంగా నిలబడ్డాను. నేను చేసేటువంటి పనులు ప్రాణవాయువు. నేను హానికరమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని మీకు ప్రాణదాత అయినటువంటి ఆక్సిజన్ని అందిస్తాను, అంటే ప్రాణవాయువుని అందిస్తాను. ఆహారము మరియు నీడ. ఆకలితో ఉన్నటువంటి వారికి తీయని పండ్లను, అలసిపోయినటువంటి బాటసార్లకు చల్లని నీడను ఇస్తాను. పక్షుల ఆవాసము. ఎన్నో పక్షులు నా కొమ్మ పైన గూళ్ళు కట్టుకుని జీవిస్తాయి. కిలకిల రావాలతో నన్ను నిత్యము పలకరిస్తాయి. పర్వత సంరక్షణ. నా వేర్లు భూమిని గట్టిగా పట్టుకుని ఉండడం వల్ల నేల కోతకు గురి కాకుండా కాపాడుతాను. వానలు కురవడానికి నేను ఎంతో సహాయపడతాను. నా ఆవేదన ఏంటంటే ఇన్ని ప్రయోజనాలు చేకూర్చేటువంటి నన్ను చూసి కొందరు సంతోషిస్తారు కామని మరికొందరు వచ్చేసి మాత్రము స్వార్థం కోసము నా కొమ్మలను నరుక్కుంటూ ఆ గొడ్డలి దెబ్బలకు నా ప్రాణాలను విలవిల ఆడుతూ ఉంటుంది. అడవులను నరికి వేస్తూ కాంక్రీట్ భవనాలు కడుతూ ఉంటే భవిష్యత్తులో భూమి మీద ప్రాణవాయువు ఎలా అందుతుందో నాకు భయమేస్తుంది. వృక్షో రక్షతి రక్షిత అంటే మీరు చెట్లను కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుంది. నేనే గొడుగునైతే ఆత్మకథ పరిచయము. నేను ఒక గొడుగును, నలుపు రంగులోను రంగురంగుల డిజైన్లతోనూ మీ చేతిలో కనిపిస్తూ ఉంటాను. నేను కేవలము ఒక వస్తువును మాత్రమే కాదు, ఎండలోను వానలోను మీకు రక్షణ ఇచ్చేటువంటి ప్రాణ స్నేహితుడిని. నా పుట్టుక మరియు రూపము. నేను ఒక కర్మాగారంలో, ఫ్యాక్టరీలో పుట్టాను. గట్టి ఇనుప కమ్మీలు, నాణ్యమైనటువంటి బట్ట మరియు ఒక పట్టుకునేటువంటి పిడితోనూ శరీరంతోనూ మొదలైంది.
తయారైంది. ఒకప్పుడు నేను కేవలము నలుపు రంగులోనే ఉండేవాడిని. కానీ ఇప్పుడు పిల్లల కోసం రంగురంగుల బొమ్మలతో, పెద్దల కోసము విభిన్నమైనటువంటి స్టైల్‌లో తయారవుతూ ఉన్నాను. నా ఉపయోగాలు: వర్షంలో రక్షణ. వాన చినుకులు మిమ్మల్ని తడపకుండా, మీ బట్టలు పాడవకుండా నా రెక్కలు చాచి మిమ్మల్ని కాపాడుతాను. మీరు తడవకుండా ఇంటికి చేరినప్పుడు నేను పొందేటువంటి ఆనందము అంతా ఇంతా కాదు. ఎండలో నీడ. మండుటెండలో బయటకు వెళ్ళేటప్పుడు సూర్యుని ప్రతాపం నుండి మీ చర్మాన్ని కాపాడి మీకు చల్లని నీడనిస్తాను తోడుగా. నేను కేవలం రక్షణకే కాదు, నడవలేని వృద్ధులకు కూడా చేతికర్రగా కూడా అప్పుడప్పుడు ఉపయోగపడుతూ తోడుగా ఉంటాను. నా ఆవేదన: నా వల్ల ఉపయోగాలు ఉన్నా నాకు కొన్ని బాధలు ఉన్నాయి. వానాకాలం అయిపోగానే నన్ను చాలామంది ఒక మూల పడేస్తారు. దుమ్ముధూళిలో నన్ను మర్చిపోతారు. మరికొందరు గాలివాన వచ్చినప్పుడు నన్ను సరిగ్గా పట్టుకోక నా కమ్మీలు విరిగిపోయేలా చేస్తారు. నా బట్ట చిరిగినప్పుడు నన్ను చెత్తలో పారవేస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది. ముగింపు: నేను మీకోసం ఎండను, వానను భరిస్తాను. నన్ను జాగ్రత్తగా చూసుకోండి. పని అయిన తర్వాత నన్ను శుభ్రంగా తుడిచి భద్రపరిచి జాగ్రత్తపరచండి. ఇది నా విన్నపంగా స్వీకరించండి. అది మనవి చేసుకుంటున్నాను అని గొడుగు మనతో విన్నవించుకుంటూ ఉంది. ఖాళీలను పూరించండి. గోదావరి నాసిక్ దగ్గర త్రయంబకంలో జన్మించింది. త్రయంబకంలో త్రయంబకేశ్వర్ అనేటువంటి పురాతన దేవాలయం ఉంది. ఆర్థర్ కాటన్ ఆధ్వర్యంలో ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టబడింది. ఇక్కడ భాషావగాహన చూద్దాము. అసమాపక క్రియలను గుర్తించి రాయండి. నేను త్రయంబకంలో జన్మించాను. సమాపక క్రియ: భక్తజనము అక్కడికి విచ్చేసి. ఇక్కడ వచ్చేసి విచ్చేసి అనేటువంటిది అసమాపక క్రియ. మీ అందరికీ ఆహారం అందిస్తున్నాను. సమాపక క్రియ. ఈ క్రింది వాక్యాలు సామాన్య సంయుక్త వాక్యాలు ఏ రకానికి చెందినవో రాయండి. నా ఒడ్డున చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. సామాన్య వాక్యము. భద్రాచలము, రాజమండ్రి ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యనదులు. సంయుక్త వాక్యము. నాకు ఒక పురాణ చరిత్ర కూడా ఉంది. సామాన్య వాక్యము. భాషా భాగాల్లో సరైనటువంటి సమాధానాన్ని గుర్తించి రాయండి. మీ అందరికీ ఆహారాన్ని అందిస్తున్నాను. ఇది వచ్చేసి సర్వనామము. శివుని మెప్పించి గంగను భూమి మీదకు తెప్పించాడు. ఇది వచ్చేసి నామవాచకము. అక్కడ ప్రకృతి సౌందర్యానికి మారుపేరుగా నిలిచాను. అవ్యయము. అక్కడ అనేటువంటి అవ్యయం. పదాలను విడదీసి రాయండి. మీరు ప్లస్ అన్నట్లు. జన్మస్థలమైన జన్మస్థలము ప్లస్ అయినా. బాధిస్తుంటాను బాధిస్తూ ప్లస్ ఉంటాను. శిరమెక్కి శిరము ప్లస్ ఒగ్గి శిరము ప్లస్ ఒగ్గి. క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి. దేశ విదేశాలు. దేశమును మరియు విదేశమును ద్వంద్వ సమాసము. తర్వాత అన్నపానాలు. అన్నమును మరియు పానమును ద్వంద్వ సమాసము. అందచందాలు. అందమును మరియు చందమును. ఇవి వచ్చేసి ద్వంద్వ సమాసము. ఇక్కడ నానార్థాలు ఉన్నాయి. సంగమము, స్నేహము, సమీపించుట, నదులు కలిగిచోట, తర్వాత కలిగిచోటు, ప్రకృతి, ప్రాణి, పరమాత్మ, తల్లి.